CMR Shopping Mall grand opening on 10th September in Miapur. గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ గారు కానీ అజిత్ గారు అసలు చెప్పాలంటే స్టార్ మాకి మస్తు దండం రా బాబోయ్. ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్సే మంజుష. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్నోళ్ళు దోస్తులతోనే లొల్లి పడతాం, మళ్ళీ కలుస్తాం. ఇది ఎట్లా అంటే తెలియని వాళ్ళతోటి అలా పర్సనాలిటీతోని మాట్లాడాలి. ఇది ఒక డ్రిల్ లాగా మాకు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పంపిస్తాం పిల్లలకి, ఇది అట్లనే అనమాట. మనం ఫుల్ తెలివి ఎక్కువ ఉందని ఆలోచించొద్దు, కొన్ని నేర్చుకోవాలి లైఫ్లో. ప్రతిదీ లెర్నింగే మనకి. సో శ్రీముఖి గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్క్ చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది, మస్తు అందరినీ పూజ చేసేది, మస్తు నచ్చేది తెలుసా. లైక్ యాస సెట్ అయింది. సో అట్లా అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ని ఆయన అట్లా చెప్తుండని అనుకుంటారు టీవీలో, కానీ మనలో ఉన్న అది దేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు, చూసిన వాళ్ళం మేమే కాబట్టి. ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా, చిల్ క్యాండిడేట్ తెలుసా. కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు. బిందు మాధవ్ గారు ఇక నన్ను వర్స్ట్ అని చెప్పారు కదా, బెస్ట్ ఎట్లయినా కావాలి. బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓటు ఆమెకే వేసిన తెలుసా. అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటది కదా మనకు కూడా, అబ్బాయిలు రావాలి, ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అని చెప్పినా కూడా నేను 1-on-1 లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా. లైక్ ఒక అమ్మాయి జడ్జిగా ఉంది అంటే మనకు కూడా కొంచెం బలం వస్తుంది. యా, కంఫర్ట్ జోన్ వస్తుంది. అభిజిత్ గారు అయితే ఇక ప్రతిసారి అంతే, లైక్ ఐ లైక్ హిమ్. అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు, ఇంకా డైరెక్ట్ చూసినప్పుడు అయితే ఇంకా పడిపోయా. అభిజిత్ గారు మస్తు మంచోడు అబ్బా. ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తాడు, అండ్ మంచి అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసిన. పెద్ద టాస్కే చేశారు అయితే. యా, సూపర్. అండ్ మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? సో నేను టాప్ 15 లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గారిని కలిసి డాన్స్ చేసినాం. డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం, మీరు చూసిరో లేదో. ఓకే, అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో డాన్స్ వేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని కూర్చోబెడతాడు అనమాట సీట్లో. ఇక టైము ప్రకారంగా జరగాలి కాబట్టి 50 minutes ఉండాలి కాబట్టి, సో ఎడిటింగ్ లో ఉష్కాకి. అయ్యో ఎంత పని జరిగింది చూసారా. గట్టిగా అభిజిత్ గారి గురించి కూడా ఇక్కడ అనుకున్నట్టున్నారు. అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్, అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్, అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. బెస్ట్ మెమరబుల్ మూమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఉంటుంది అది చెప్పనికే రాదు కానీ అంతే. సూపర్. సో మీ డ్రీమ్స్ ఏంటి కల్కి? ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, నా మెయిన్ డ్రీమ్ అదే. మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు, తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవాళ రేపు. కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అంటే మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ట్ చేయదు. ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి, మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వేమన్నా చెయ్యి. ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు. దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే, మంచి పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే. సో దాని గురించి ఆలోచిస్తున్నా. లెట్స్ సీ, వర్కౌట్ అయితే చేసేస్తా. ఇంకా పైసలు డైట్ అయితే చేయలేం కదా, బట్ ఐ హ్యావ్ దట్ ప్లాన్. సూపర్. సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ పెడతారా? అందరికీ నమస్తే, నా పేరు కల్కి. నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని. సో మీరు కనుక నాకు ఓటేయాలంటే ఎందుకు వేయాలి అని క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా, కున్న టాస్క్ ఆల్మోస్ట్ 40 minutes అయింది ఫ్రెండ్స్. తెలుసా, నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది, నరాలు పట్టేసినాయి. ఈ అమ్మాయి ఏమన్నా కానీ చెయ్యిరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం వర్స్ట్ ఇచ్చిర్రు. ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటలేదు, ఏం చేస్తలేదు అనిపించింది కదా. అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తా అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు టాస్క్లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా. సో నాకు తెలిసే మైండ్లో అవునవును అనిపించింది అని అనుకుంటుర్రా. సో అట్లనే అనిపించింది కదా. సో ఎమ్మటే మీరు ఏం చేయరు, మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అందరు ఫోన్లో తీసుకొని హాట్స్టార్ డౌన్లోడ్ చేయరు. కల్కి అని ఫస్టే ఉంటుంది, ఫస్ట్ రోల్లో అమ్మవారి బొట్టు పెట్టుకొని టిక్ కొట్టేసి డన్ కొట్టేయండి. సో ఇట్లనే మీరు కూడా ఒక 10 మందికి స్టాలిన్ మూవీలాగా ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్లోకి పోతా, ఒక మంచి పేరుతోటి తీసుకొని వస్తాను మీకు. సూపర్. ఎస్, నిజంగానే పాపం తన రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా.
ఫైట్ చేసి సోలోగా తన కాళ్ళ మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్గా తను ఒక యాజ్ ఎ ఉమెన్గా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి నేమ్ రావాలి, మంచి ఫేమ్ రావాలి, సిల్వర్ స్క్రీన్ లో మేము అందరం చూడాలి, ఫిలిమ్స్ లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఫ్లాట్ కొనుక్కోవాలి. థ్యాంక్ యూ. ఈ ఫ్రైడే అమ్మవారి ముందు చెప్తున్నాను, మంచిగా కలిసి వచ్చింది చూడు. ట్రూ. సో 100% ఆ పొజిషన్ లో చూడాలి, మళ్ళీ మనం ఇలాగే కలవాలి. మా ఇంట్లోనే తిందాం, వండి పెడతా తప్పకుండా. ఎస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంజుష, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.